సో నెక్స్ట్ ట్యాగ్ అనేది మనం తెలుసుకునే ముందు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి కవర్ చేయాలి. అది ఏంటంటే డివిజన్స్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. ఈ డివిజన్స్ అండ్ ఎలిమెంట్స్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ వీటిలో కొన్ని టాపిక్స్ కవర్ చేసాం కదా, టైటిల్ అని, H1 ట్యాగ్ అని, పారాగ్రాఫ్ అని. సో మీరు గమనించండి, మనం ఒక టైటిల్ అనే ఒక ట్యాగ్ తీసుకుంటే దీనికి ఒక స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్, అంటే ఇది ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా, ఈ లోపల మనం కంటెంట్ రాసాం. అది టైటిల్ కావచ్చు, H1 కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు. ఈ లోపల మనం రాసిన కంటెంట్ ఈ ట్యాగ్స్ బిహేవియర్ని అడాప్ట్ చేసుకొని దాని తాలూకా రిజల్ట్ ఇస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ టోటల్గా ఈ మొత్తాన్ని ఓపెన్ ట్యాగ్ నుంచి క్లోజింగ్ ట్యాగ్తో కలిపి లోపల ఉన్న కంటెంట్ని ఎలిమెంట్ అంటారు. ఓకే, సో ఇదొక ఎలిమెంట్. అలాగే H1 అనేది ఈ టోటల్గా ఇదొక ఎలిమెంట్. అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్ ఇది మొత్తం అనేది ఇదొక ఎలిమెంట్. ఇలాగా ఇవి ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డివ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు డివ్ అనేది ఏంటి అంటే ఈ టోటల్గా మనకి సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ని గ్రూప్ చేసి, ఒకవేళ దీన్ని కూడా మనకి లోపల ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఒక గ్రూప్ చేసి ఒక 4-5 ఎలిమెంట్స్, ఒక 2-3 ఎలిమెంట్స్ కలిపి ఒక డివ్లో పెట్టాం అనుకోండి, ఇది కూడా ఒక సింగిల్ ఎలిమెంట్ అవుతుంది. కానీ కాకపోతే ఈ లోపల ఇలా రాస్తే ఇది ఇప్పుడు ఈ డివ్ అనేది ఒక కంటైనర్గా బిహేవ్ చేస్తూ ఇది కూడా మనకి ఒక ఎలిమెంటే అవుతుంది అనమాట. ఓకే, సో ఇది సింగిల్ ఎలిమెంట్స్, ఇది గ్రూప్డ్ ఎలిమెంట్, ఇదే తేడా. ఓకే, మనం ఎప్పుడన్నా ఒక డివ్ తీసుకుంటే ఆ డివ్ లోపల మనకు కావాల్సిన ఎలిమెంట్స్ మనం పెట్టుకొని దీనికి ఒక పేరు ఇవ్వచ్చు, దీనికి ఒక బిహేవియర్ ఇవ్వచ్చు, అంటే ఈ డివ్కి ఒక బిహేవియర్ ఇవ్వచ్చు. అలాగే మనం దీనికి కావాల్సిన చేంజెస్ అన్నీ చేసుకోవడానికి ఈ డివ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది.